మనకి బ్లౌజ్ చిన్నగా వచ్చింది. ఇప్పుడు ఇది హ్యాండ్స్ ఇలా వచ్చింది. మనం ఇలాగే పెట్టుకుంటే బాగుంటుందా బాగాలేదా బాగుండదేమో అనుకునే వాళ్ళకి చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, రెండు నీట్గా ఇలా వేసేసుకోండి. అంతే పెట్టుకుంటే అవి ఏంటంటే కొంచెం పొడుగుగా వచ్చినాయి కాబట్టి అంత కరెక్ట్గా అంటే పొట్టి హ్యాండ్స్ అంత పర్ఫెక్ట్గా అందరికీ సెట్ అవ్వవు. కాబట్టి ఇలా చెప్తున్నాను మీకు. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలాగే కుట్టుకోకుండా నార్మల్గా మనకి 3/4 హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా చూడండి ఇలాగా. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందా, ఇక్కడికి ఇది వరకు వచ్చింది. ఈ ప్లెయిన్ క్లాత్ అనేది పైనకి వచ్చింది అనుకో, చిన్న బుగ్గలాగా కుట్టాక షార్ట్ వీడియోలో పెడతాను. కరెక్ట్గా ఇలా వచ్చింది అనుకో, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూడండి మనకి ఇది బుగ్గ అంటే మీకు ఓకే. నేను ఇలా కట్ చేయను నార్మల్గా, కానీ మీకు ప్రతిసారి నేను అలాగే చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను కొంచెం కట్ చేస్తున్నాను సైడ్లకి. ఎందుకంటే క్లాత్ మెత్తటి క్లాత్లకి మనం కుట్టేటప్పుడే కట్ చేసుకునేటప్పుడే కుట్టామనుకోండి హైలైట్ సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ పైన ఈ బుగ్గ మాత్రమే వచ్చింది అనుకోండి, ఇక్కడ బుగ్గ వస్తే ఈ బార్డర్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా కుట్టిన ఇలాంటివి. మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇప్పుడు ఇది ఈ క్లాత్ ఉంది కదా, మనకి అడ్డం సరిపోతుందా పొడవు సరిపోతుందా ఒకసారి మామూలుగా దీనికి సరిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 14 ఇంచులే ఉంది, 15 ఇంచులు లేదు కాబట్టి సరిపోవాలి. ఓకే సరిపోతుంది, మనకి ఇలాగైనా సరిపోతుంది కాబట్టి ఇలా వేసేసుకుందాం. చూడండి ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా మనకి ఎంత సరిపోతుందో చూసుకోవాలి. ఓకే మనకి ఇది కరెక్ట్గా ఇలా సరిపోతుంది కాబట్టి మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఓకేనా, మనకి ఈ క్లాత్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇవి కొంచెం ఫ్లవర్స్ అనమాట. ఇలా క్లాత్ క్రాస్లు వేసి మనం ఇలా కుట్టేసేసుకుంటే వచ్చే ఫ్లవర్స్ క్లాత్ ఇది. నేను కంపల్సరీ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అబ్బా, నచ్చిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.